జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో గత 5 సంవత్సరాల తన పాలనలో ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు రాలేదు అని మేము సైకో జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాము. సైకో జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాలు కాదు 5 కోట్ల మంది సంతకాలు పెట్టుకున్నా కూడా ఇవాళ ప్రజలు తనకి నమ్మటానికి ఎవరు సిద్ధం లేదు. చచ్చిపోయిన పార్టీకి అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే గుర్తులేదు, ప్రజలకి గుర్తులేని పార్టీకి ఈరోజు ఇప్పుడు ఏం చేశారంటే ఒక 2-3 రోజుల నుంచి ఒక కొత్త భాష నేర్చుకున్నారు. ఒక గాంజాయి బ్యాచ్కి, ఒక డ్రగ్స్ తీసుకున్న బ్యాచ్కి, ఒక బ్లేడ్ బ్యాచ్కి, ఒక గూండాలకి ఒక ర్యాలీ లాగా అంటే వాళ్ళ బళ్ళలో ఫిట్రో లేపించేసి ఎవరు అడ్డం వస్తే వాళ్ళకి కొట్టేసేయండి, ఎవరు అడ్డం వస్తే వాళ్ళ చున్నీ లాగేసేయండి, సంథింగ్ అంటే మేము ఉన్నాము అని వాళ్ళకి ఉలికి కాపాడుకుంటానికి రకరకాలుగా పడుతున్న సైకో జగన్మోహన్ రెడ్డికి గత ప్రభుత్వం అంటే 2024లో ప్రజలు ఆయనకి తరిమి కొట్టేశారు. తరిమి కొడితే ఆయన ఎక్కడున్నాడు అంటే తెలంగాణలో లేడు, బట్ ఇటు ఆంధ్రాలో లేడు, కర్ణాటకలో పోయి కూర్చున్నాడు. ఏం చేయటానికి అర్థం కాక ఏదో ఒక అంటే మన గవర్నర్కి కలిస్తే మనకేమైనా ప్రజలు చూస్తున్నారేమో, మరి ఇంకొకళ్ళు కలిస్తే ప్రజలు చూస్తున్నాం. మేము ఒకే మాట్లాడుతున్నాము. సైకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు దమ్మున్న నాయకుడు అయితే నిజంగా నీ పాలన గత ప్రభుత్వంలో నీ పాలన మంచి పాలన చేసి ఉంటే ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రకం ప్రజలకి ఏం అందుతున్నాయో లేదో అది కనుక్కోమని పదే నీకు కానీ 100 సార్లు చెప్తున్నాం. ఎందుకంటే నీ సైకో రాజకీయంలో ఆనాడు మాస్కు అడిగినందుకు ఒక డాక్టర్ని చంపేసిన నువ్వు కూడా మాట్లాడుతున్నావు మెడికల్ కాలేజీల గురించి అంటే నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇవాళ నీకు దేనికి కూడా అంటే రేపు రాబోయే రోజుల్లో ఒక 3-4 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్ అప్పుడైనా కూడా నీ సత్తా ఏంటో చూపించు. ఇవాళ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతున్నాయి. నీ సత్తా ఏంటో చూపించు. ప్రజలు నువ్వంటే నమ్మేవాళ్ళు ఉంటే ప్రజలు దాంట్లో ఓటు రూపాయలతో చూపిస్తారు. ఆ రకంగా చెప్పకుండా నిన్నో మొన్నో భవానీపురంకి వచ్చాడు. భవానీపురంకి వచ్చేసి ఏదో స్థలం గురించి ఎవరెవరో పేర్లు, ఎంపీ గారి పేరు, నారా లోకేష్ గారి పేరు, మరి మా కేసీని చిన్ని పేరు తీయటానికి కూడా అర్హులు కాదు నువ్వు. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయి కూడా మంచి కూడా కాదు నువ్వు. అట్టంటి మరి మా చిన్ని అన్నయ్య గారి పేరు కూడా తీస్తున్నారంటే అంత దిగజారినోడు. ఒక కార్పొరేటర్ పేరు కూడా 5 సంవత్సరాలు పబ్జీ ఆడుకుంటా ప్రజలు ఆనాడు ప్రజలు గంజాయి తీసుకొని మానభంగాలు చేసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సైకో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. ఇవాళ సంబంధం లేని విషయాలకి వచ్చేసి నీకు దేనికి కూడా సంబంధం లేదు, ఆ విషయాలు వచ్చి మాట్లాడుతున్నావు అంటే ఉలికి కాపాడుకుంటున్నావు. ఓకే, సైకో జగన్మోహన్ రెడ్డి ఏది జరుగుతున్నా కూడా